షైనీ వచ్చి బొకేతో సత్కరించవలసిందిగా వారిని ఎం సాంసన్ మాస్టర్ వచ్చి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నానండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభా క్రిస్మస్ పర్వదినాన మేము ఈ యొక్క మందిరావడంలో చేరి మిమ్మల్ని ఆరాధించుటకు అయినా ఈ యొక్క సంఘంలో చేరువచ్చుటకు మీరు చూపించినటువంటి కృపను బట్టి, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలు చేయించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క క్రిస్మస్ పండుగ దినాల్లో మీరు ఎంతవరకు మాకు తోడుగా నడిపించారు. మా సంఘ కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా తోడుగా నడిపించారు. మీకే వందనాలు. క్యారస్లో మీరు ఉన్నారు, మీకే వందనాలు. ఈ దినాన్న ప్రభా మరి మా సంఘ కుటుంబాలన్నీ కూడా సంతోషంతో ఈ యొక్క పండుగను ఆచరించుటకు, పండుగ జరుపుకుంటకు మీరు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. చేరువచ్చిన వారిని దీవించండి. మార్గంలో ఉన్న వారిని త్వరగా తోడుకొని రావాల్సిందిగా వేడుకుంటున్నాం. మా దేవా మీకే వందనాలు చేయించుకుంటున్నాం తండ్రి. దేవా మరి మీ యొక్క లేఖనాల్లో ఉన్న ప్రభా సర్వోన్నతమైనటువంటి దేవునికి మహిమయు, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగా కానీ మీ యొక్క లేఖనం సెలవిస్తూ ఉన్నాయి. ఆ విధంగా తండ్రి ఈ యొక్క లోకంలో మనుషులకు సమాధానం కలుగజేయటకు తండ్రి చీకట్లో ఉన్న మనుషులను వెలుగులోనికి నడిపించటానికి దేవా మీరు వచ్చి ఉన్నారు. మీకు వందనాలు చేయించుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి భయంతో ఉన్నటువంటి మాకు ఆయన సంతోషాన్ని కలుగజేయటం, పాపంలో ఉన్న మమ్మల్ని విడిపించటానికి నరావతారిగా ఈ యొక్క లోకానికి వచ్చి ఈ యొక్కనైనా లోకంలో ఉన్నటువంటి మానవులన్న ప్రభ మీరు రక్షించిన విధానం కొరకు మీకు వందనాలు. ఈ యొక్క గొప్ప సంగతిని, ఈ యొక్క గొప్ప శుభవార్తను మేమందరం కూడా తెలియజేసుకుంటూ మీ యొక్క జన్మదినాన్ని పండుగ చేసుకుంటూ మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే వందనాలు. చూపండి నాన్న. ఈ యొక్క దినాన ప్రభ మరి దైవజనుల చేత మంచి వర్తమానాన్ని మీరు మాకు అందించవలసిందిగా వేడుకుంటున్నాం. కార్యక్రమం అంతట్లో కూడా తోడుగా నడిపించండి.
రావాల్సిన వారిని త్వరగా తోడుకొని రావాల్సిన వేడుకొంచున్నాం తండ్రి. ప్రతి విభాగాన్ని కూడా మీరు నా ప్రభా నేను మా యొక్క సంఘంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని తండ్రి మరి అడ్వైజర్స్ను, ఎగ్జిక్యూటివ్ వారిని, డేకన్ బోర్డును, ఉమెన్ సమాజ్, యూత్ వారిని, సండే స్కూల్ పిల్లలను అందరినీ కూడా తోడుకొని వచ్చి ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని సంతోషించి ఆనందించటకు మీరు కృపచూపు అని, మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోమని, ఈ యొక్క కూడికంతా కూడా ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మరి ప్రారంభ ప్రార్థన చేసినట్టు సాంసన్ గారికి దేవుని నామములో వందనాలు తెలియపరుస్తున్నారండి. ఇప్పుడు మనం సంఘమంతా కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 100
పాత నిబంధన గ్రంథం నుంచి యెషయా 9వ అధ్యాయము 1 నుంచి 7 వరకు బి విజయ్ కుమార్ గారు మన డీకెన్ మెంబర్ అండి, ఆయన చదవవలసిందిగా కోరుచున్నాము. రెండవదిగా కొత్త నిబంధన గ్రంథం నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వరకు డాక్టర్ సునందాదేవి గారు, డోల ఆనందరావు గారి కుమార్తె, ఆమె వచ్చి చదవవలసిందిగా కోరుచున్నామండి. ప్రైజ్ ది లార్డ్ అండి. తొమ్మిదవ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలియ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకొనువారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిజ్జాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వాని మెడను కట్టుకర్రను, వాని తోలువాని కొరడాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోలను, రక్తముతో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ హ్యాపీ అండ్ బ్లెస్సెడ్ క్రిస్మస్. రెండవ పాఠ్యభాగము నూతన నిబంధన గ్రంథం నుంచి మత్తయి సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వచనం వరకు చదువుకుందాం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఏలయనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును, నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి.
అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేం నాకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి ముందుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవుడి వాక్యమును మనం వెనుకలా దీవించును గాక. ఆమేన్. బైబిల్ చదివినటువంటి పాట పాడవలసిందిగా కోరుచున్నామండి.
రావాల్సిందిగా కోరుచున్నామండి. ఈలోపు మరి నాకు కూడా ఏదో చిన్న పలుకులు మాట్లాడమన్నారు. 1-2 నిమిషాలు మాట్లాడతాను సండే స్కూల్ బిడ్డలు వచ్చేసరికి. గౌరవనీయమైనటువంటి అడ్వైజర్స్, మన 3 చర్చెస్ ఫౌండర్స్ మన మధ్యలో ఉన్నారు. సిహెచ్ ఏలియా గారికి, అలాగే డాక్టర్ కోలాటి ప్రభాకర్ రావు గారికి, జీవి ప్రసాద్ గారికి, సిజే విన్సెంట్ గారికి, మరి లీగల్ అడ్వైజరు బిఎస్ కృష్ణ గారికి కూడా పేరు పేరున నా ప్రత్యేకమైన వందనాలండి. వీరిని ఎప్పుడు కూడా మన అడ్వైజర్స్ని గుర్తు చేస్తుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ప్రతి ప్రోగ్రాం ఇంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము, దేవుని నామంలో ఘనపరుస్తున్నాము, మహిమపరుస్తున్నాము, స్తుతి ఆరాధిస్తున్నామంటే వాళ్ళ పెట్టినటువంటి వాళ్ళ కష్టార్జితం, ఈ చర్చిల్ని వచ్చినటువంటి డబ్బులు వృధా చేయకోకుండా స్థలాలు కొని ఇంత చక్కగా మన కొరకు ఏర్పాటు చేశారే. ఒక్కసారి వారందరి కొరకు కూడా మీరందరూ కూడా ఈ శుభదినం రోజున ఒక్కసారి చప్పట్లతో వారికి థ్యాంక్ యూ గారు, థ్యాంక్ యూ అండి. అయితే క్రీస్తు పుట్టుక తూర్పు జ్ఞానులు చూసి అది హేరోదు రాజుకి చెప్పడానికి, ఆ వార్తని తెలియపరచడానికి బయలుదేరారంట. బయలుదేరితే అక్కడి నుంచి హేరోదు రాజు గారికి వచ్చేటప్పటికి 2 సంవత్సరాలు పట్టిందంట. అంటే ఎంత డిస్టెన్స్ చూడండి. అప్పుడు ఎటువంటి వాహనాలు లేవు కదా, మరి కాలినడక మీద వచ్చినట్టున్నారు. ఇంతకీ ఆ తూర్పు దిక్కు ఎటుంది, ఎక్కడుంది అని చూస్తే ఇది చరిత్ర అండి, ఇది హిస్టరీ. మరి ప్రపంచ దేశాల్లో మధ్యధరా సముద్రం ఉంది. ఈ ప్రపంచ దేశానికి సెంటర్లో ఉన్నటువంటి ఈ మధ్యధరా సముద్రంలో తూర్పు దిశగా ఆరిన నేల ఉంటుందన్నమాట. తూర్పు దిశగా ఆరిన నేలకి దూరంగా ఉన్నది ఈ బెత్లెహేమ్ అనే గ్రామం. అక్కడ పుట్టారు యేసుక్రీస్తు వారు. అది జ్ఞానులు చూసి పరిశీలించి ఆ వార్తని హేరోదు రాజు గారికి చెప్పడానికి వాళ్ళు బయలుదేరితే 2 సంవత్సరాలు పట్టిందంట. హేరోదు రాజు ఆ వార్త విని, నేను రాజు ఉంటుండగా ఇంకొక రాజు పుట్టడమా, వీల్లేదు, 2 సంవత్సరాలు ఉన్న పిల్లలందరినీ కూడా చంపేమని ఆర్డర్ ఇచ్చారు. ఇది హిస్టరీ. ఇది రోమన్ చక్రవర్తిలో ఉన్నటువంటి గవర్నర్ హేరోదు రాజు. రోమన్ చక్రవర్తులు తెలుసు, ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలుసు. ఇది హిస్టరీ. కానీ కొంతమంది మూర్ఖులు దాన్ని విశ్వసించలేక యేసెవడో మరియం ఎవరో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మనమందరం కూడా క్రైస్తవులు, మన నైబర్స్కి, మన చుట్టుపక్కల వారికి మనం చూసి నేర్చుకున్నట్లుగా మనం చెప్పాలి వారికి. ప్రభు అయిన క్రీస్తు వారు మన పాపం కోసం, మన పాపాలు క్షమించబడడం కోసం వచ్చి ఆయన రక్తం చిందించి, ఆయన రక్తం ద్వారా మన హృదయాలు కడుగుబడ్డాయే. మన హృదయాలు అలానే ఉండాలి ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇంకెక్కువ మాట్లాడనండి. ఈ మరి ఇప్పుడు మన మధ్యలో గౌరవనీయులైనటువంటి అడ్వైజర్స్, సీనియర్ చర్చ్ ఫౌండర్స్ సిహెచ్ ఏలియా మాస్టర్ ఉన్నారండి. ఆయన కొన్ని మాటలు తెలియపరచుగా మీరు అలా కూర్చొని చెప్పండి సార్, పర్వాలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఆయన యొక్క జన్మదిన మహోత్సవమును జరిపించుకున్నటకు దేవుడు చక్కటి తరుణాన్ని మనకు అనుగ్రహించాడు. ఇదంతా కూడా దేవుని యొక్క మహాకృప. సాకేతపురంలో ఉన్నటువంటి యునైటెడ్ క్రైస్ట్ సంఘంలో ఈ రీతిగా ఘనంగా ఈ యొక్క పండుగను ఆచరించుటకు మరి దేవుడు మీకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి మనం ఎంతగానో ఆయనకు రుణపడి ఉన్నాం. ప్రియులారా, ఈ సంఘం ఏర్పాటులో కూడా దేవుని యొక్క కృప మనకెంతో తోడ్పడి ఉన్నది. 2010 సంవత్సరంలో మొట్టమొదటిగా మరి ఈ సంఘం గురించి ఒక ఆలోచన వచ్చింది మాకు. 2010 జూలై 10వ తారీఖున విజయ్ కుమార్ గారని ఎమ్మెల్యే గారు, ఆయన
శ్రీధర్ గారు కార్పొరేటర్ గారు వీరిద్దరూ కూడా మాకు బాగా ఫ్రెండ్స్. అయితే ఒక దినాన్ని జ్ఞానప్రకాశం గారిని పిలిచి ఆయన అన్నారంట, మీరు ఇక్కడ ప్రక్కనే శివాలయం ఉంది, ప్రక్కనే మసీదు ఉంది, దాని ప్రక్కన మీరు ఎందుకు చర్చ కట్టుకోకూడదు అని ఆయన జ్ఞానప్రకాశం గారిని పిలిచి అడిగారు. అదే రోజుని జ్ఞానప్రకాశం గారు సాయంకాలం ఇంటికి వచ్చి మరియు నాకు సేవకర గారికి చెప్పేది విషయం. సరే, దీని గురించి మనం చాలా బాగా ఆలోచించాలి, దేవుని యొక్క కృప అనుకుంటాను ఇదంతాను అని ఆ దినాన్ని మేము బయలుదేరి ముగ్గురు కూడా కలిసి హోటల్ వెనకాల కొంత ఖాళీ జాగా ఉంటే ఆ జాగాకి వెళ్ళి చూసామండి. తర్వాత కార్పొరేటర్ గారితో చెప్పి, అయ్యా ఇవాళ మేము అక్కడికి వెళ్ళాము, జాగా చూసామంటే మీరు ఎక్కడ చూసారని నన్ను అన్నారు. ఇలాగ హోటల్ ఉంది కదండి, హోటల్ వెనకాల చూసామంటే అక్కడ కాదు, ఈ రోడ్డు ప్రక్కనే మీరు కట్టుకోవాలి, నేను చూపిస్తాను రండి అని ఆ కార్పొరేటర్ గారు విజయప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు వారిద్దరూ కూడా వచ్చి మాకు ఈ జాగా చూపించారండి. ఈ జాగా ఎటువంటిదంటే మనిషి మునిగిపోయేటువంటి లోతు ఉండేటువంటి జాగా ఇది. అప్పుడు ఆగస్టు నెలలో సంఘం అందరినీ కూడా పిలిచిన తర్వాత ఆగస్టు 27వ తారీఖుని ఒక కమ్మలపాక ఇక్కడ వేయటం జరిగిందండి. వేసిన తర్వాత తుఫాను వచ్చింది. హుజూద్ తుఫాను వచ్చినప్పుడు ఆ కమ్మలపాక పడిపోవడం జరిగింది. అయితే మెయిన్ చర్చిలో ఉదయం ఆరాధన జరుపుకునే వాళ్ళము, సాయంకాలం 3 గంటలకి ఇక్కడికి వచ్చి మళ్ళీ అందరం కలిసి వచ్చి ఇక్కడ ఆరాధన జరుపుతూ ఉండేటువంటి వాళ్ళం. అటువంటి పరిస్థితిలో దేవుడు ఎంతగానో ఆశీర్వదించి చక్కటి వాతావరణము, ప్రశాంతమైనటువంటి పరిస్థితుల్లో మనకు దేవుడి యొక్క ఆలయాన్ని మనకు అనుగ్రహించాడు. అయితే మనము దేవునికి ఎంతో రుణపడి ఉన్నాం. ఎంచేతంటే హైవేలో ఒక చక్కటి సుందరమైనటువంటి దేవాలయము, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆయన్ని పూజించటానికి, ఆయన్ని కొనియాడటానికి మన సంఘానికి అంతటికి కూడా ఇచ్చినటువంటి యొక్క తరుణం నిమిత్తమై నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అప్పటి నుంచి కూడా మరి సంఘస్థులందరూ కూడా ఎంతోమంది ఈ సంఘములో మరి పనిచేసి ప్రార్థన చేస్తూ మరి ఈ సంఘం గురించి ప్రేమిస్తూ ఉన్నారు. ప్రియరా, ఈ దినాన్ని మనం 3 సంఘాలు ఏర్పాటు చేయడం అంటే విశాఖపట్నంలో యునైటెడ్ క్రైస్ట్ సంఘంలో 3 సంఘాలు ఉన్నాయంటే గర్వించదగినటువంటి విషయమే. ఎన్ఈడి కొత్త రోడ్లో ఉన్నటువంటి సంఘం అంటే అప్పుడు గజం 280 రూపాయలండి. ఇప్పుడు అడిగితే ₹1,00,000 చెప్తున్నారు గజం. ప్రక్కన ఉన్నటువంటి జాగా కొందామంటే గజం ₹1,00,000 చెప్తున్నారు. ఆ దినాల్లో 280 రూపాయలు. అయితే అలాగా అది స్థాపించడం దేవుని యొక్క మహాకృప. అదే రీతిగా మరి నరవలో కూడా ఒక బ్రాంచ్ మనం స్థాపించడం కూడా జరిగింది. ఇదంతా కూడా దేవుని కృప. కనుక ఈ దినాన్ని మనం 2025వ సంవత్సరంలో ఆయన యొక్క జన్మదిన మహోత్సవాన్ని జరిపించుకున్నటకు మనకి ఇచ్చినటువంటి దేవదేవునికి వందనాలు తెలియజేస్తూ నేను కొద్ది మాటలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చినటువంటి ప్రతి వారికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వందనాలు. చెప్పాలంటే మీ మహిమ, ఘనత, ప్రభావం ప్రభు యేసుకే చెల్లిన గాక సార్. థ్యాంక్ యూ అండి. మరి ఇప్పుడు సండే స్కూల్ బిడ్డలు రెడీగా లేనట్టున్నారండి. మరి నెక్స్ట్ ఆంధ్ర క్రైస్తవ మరొక పాట పాడుకుందామండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 121వ పాట, శ్రీ యేసుండు జన్మించే. శ్రీ యేసుండు జన్మి
సత్రమందున పశులశాలయందున దేవపుత్రుండు మనుజుండాయనందున దేవపుత్రుండు మనుజుండాయనందున శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేము యూరిలో నేడు పాయాక బెత్లెహేము యూరిలో పొట్టి పొట్టి గుడ్డలు చుట్టబాడి పట్టి పొట్టి గుడ్డలతో చుట్టబాడి పశుల తొట్టిలో పరుణ పెట్టబాడి పశుల తొట్టిలో పరుణ పెట్టబాడి శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేము యూరిలో నేడు పాయాక బెత్లెహేము యూరిలో గొల్లలెల్లరూ మిగిల పీతిల్లగా గొల్లలెల్లరూ మిగిల పీతిల్లగా తెలిపే గొప్ప చల్లగా తెలిపే గొప్ప చల్లగా శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేము యూరిలో నేడు పాయాక బెత్లెహేము యూరిలో మన కొరకొక శిశువు పుట్టేను మన కొరకొక శిశువు పుట్టేను ధరను మన కోసములు పోగొట్టేను ధరను మన కోసములు పోగొట్టాను శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేము యూరిలో నేడు పాయాక బెత్లెహేము యూరిలో పరలోక సైన్యము గూడేను పరలోక సైన్యము గూడేను మెంట వరరక్షకుని గూర్చి పాడేను మెంట వరరక్షకుని గూర్చి పాడేను శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేము యూరిలో నేడు పాయాక బెత్లెహేము యూరిలో అక్షయుండగు యేసు వచ్చేను అక్షయుండగు యేసు వచ్చేను మనకు రక్షణ చూసిరా పరచేను మనకు రక్షణ చూసిరా పరచేను శ్రీయేసుండు జన్మించే రేయిలో శ్రీయేసుండు జన్మించే రేయిలో నేడు పాయాక బెత్లెహేము యూరిలో నేడు పాయాక బెత్లెహేము యూరిలో ఇప్పుడు మనం వాక్య పరిచర్కి వెళ్ళిపోదామండి. మరి దైవజనులు వాక్య పరిచర్య చేసే ముందు వాక్యాన్ని అనుసరించి ప్రార్థన చేయవలసిందిగా కాటం స్వర్ణలత జయరాజ్ గారిని వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం.
బలపరచండి పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు. వందనాలయ్యా, యవనస్తులను బట్టి వందనాలు. వారు చేసిన పరిచర్యలను వారి నాయనా మీరు తోడుగా ఉండండి యేసు, నీకు వందనాలు. అలాగే చంటి బిడ్డలు, సండే స్కూల్ బిడ్డల కొరకు ప్రార్థన చేయించున్నాను. వయసెందు జ్ఞానమందు నీదయందు వారిని వర్ధిల్లప్ప చేయండి యేసు, మీకు వందనాలయ్యా. వందనాలు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి, ఈ దినాన్ని నా ప్రభా నాయనా మీ దీన సేవకులు నిలువబెట్టి నాయనా నాతో మాతో మీరు మాట్లాడనేటుడుగా నా తండ్రి నాయనా విన్న వాక్యమును ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరచుకోవడానికి, ఆయా వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి నీ కృప దయచేయండి పరిశుద్ధాత్మ దేవా. ఈ దినాన్ని నా తండ్రి నా ప్రభా, ఈ ఆరాధన అంతట్లో ప్రభా అయా ప్రతిదీ నీ మహిమాతమై జరగడానికి, అయా క్రమంగా అయా నా తండ్రి కార్యక్రమాలన్నీ జరగడానికి అయా మీరే కృప చూపించమని త్వరలో రానైనా నజరేయుడైన యేసయ్య శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి అడిగి వేడి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవాతి దేవుడు గడిచిన క్రిస్మస్ పర్వదినం నుండి ఈ క్రిస్మస్ మరొక క్రిస్మస్ వరకు కూడా దేవుణ్ణి స్తుతించడానికి, గణపరచడానికి దేవాతి దేవుడు ఇచ్చిన తరుణానికి మొదటిగా దేవునికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉండి ఉన్నాం. అదే రీతిగా కూడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయించున్నాను. ప్రత్యేకంగా అడ్వైజర్ బృందానికి, సిహెచ్ ఏలియా మాస్టర్ గారికి, అదే రీతిగా డాక్టర్ కె ప్రభాకర్ రావు గారికి, అదే రీతిగా బాల్యము నుండి కూడా మనము క్రిస్మస్ అనేసరికి మన జీవితాలలో దేవుడు ఒక గొప్ప వెలుగును దయచేసి ఉండి ఉన్నాడు. ఆ వెలుగును లోకమంతటికి కూడా ప్రచురం చేయాలి అని మనము అనేక రీతిలుగా మనము ప్రయత్నము చేస్తూ ఉంటాము. క్రిస్మస్ ట్రీలు పెడుతూ ఉంటాం, స్టార్స్ పెడుతూ ఉంటాము, లైటింగ్స్ పెడుతూ ఉంటాము. అదే రీతిగా ఆ గృహాన్ని కూడా శుభ్రము చేసుకుని గృహమును అలంకరించుకునటము జరుగుతూ ఉంటుంది. వాటన్నిటికన్నా ప్రాధాన్యముగా మనము వేసుకునే ఆ యొక్క బట్టల విషయంలో కూడా అంత ప్రాధాన్యత అనేది మనము తీసుకునటం జరుగుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ క్రిస్మస్ అనేది మన జీవితాలలో ఒక గొప్ప వెలుగును దయచేయటము జరిగి ఉంటున్నది. ప్రియులారా, మనము చదువుకున్న 2 లేఖన భాగాలు కూడా గమనించినట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకును, మత్తయి సువార్త 2వ అధ్యాయము మనము 12 వచనాలు మనము చదువుగా వినిండి ఉన్నాం. ప్రియులారా, దేవుని బిడలారా, దేవుని సంగమా, ఈ లోకంలో మానవాళికి అనేక రీతిలుగా అనేక విధాలుగా దేవుడు ఆయా రీతిలుగా మనకు ఏం అనుగ్రహించి ఉండి ఉన్నాడంటే ఈవులను అనుగ్రహించడము జరిగి ఉండినది. భూమి ఆకాశములను దేవుడు సృష్టించడం జరిగి ఉండినది, జ్యోతులను సృష్టించడము జరిగి ఉండినది, ఆకాశ నక్షత్రాలు మన కొరకు సృష్టించడం జరిగి ఉన్నది. అదే రీతిగా మనం గమనించినట్లయితే మనము తీసుకునే ప్రతి ఆహారము కూడా దేవుడు ఒక శ్రేష్టమైన ఆహారాన్ని, శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించడము జరిగి ఉండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఒకసారి మనము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనమును గమనించినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా మనకు
అనుగ్రహించి ఉండి ఉన్నాడని మనము చూస్తూ ఉంటున్నాం. దేవుడు మనలను ఎంతగానో ప్రేమించడము జరిగి ఉండి ఉన్నది. తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకములోనికి అనుగ్రహించడము జరిగి ఉండినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జన్మముతో ఈ లోకానికి అనుగ్రహింపబడిన ఆ యొక్క ఈవులు బహుమానము ఏమై ఉండి ఉన్నవి అన్నది మనము తెలుసుకొనవలసిన వారమే ఉన్నాం. ఈ క్రిస్మస్ సందర్భంలో కూడా గ్రీటింగ్స్ ఇస్తూ వాళ్ళకు బహుమతిని ఇవ్వటము, అనేక బహుమతులు ఇస్తూ వాళ్ళని ఏం చేస్తూ ఉంటామో మనము వాళ్ళకి విషెస్ తెలియపరచడం జరుగుతూ ఉంటుంది. దేవుడు మన కొరకు అనుగ్రహించినది మొదటిగా తన ప్రియ కుమారుణ్ణి అనుగ్రహించటము జరిగి ఉండినట్లుగా చూస్తూ ఉంటున్నాం. గలతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఆ గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము మనము చూస్తుంటున్నాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపెనని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మము అకస్మాత్తుగా అనాలోచితముగా జరిగిన జన్మము మట్టుకు కానే కాదు. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మము అనాదిలో ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో ప్రారంభమైన ఆ ప్రవచనము మత్తయి సువార్తలోను, ఆ రీతిగా దేవుని యొక్క ప్రవక్తలు అనేక మంది ఆ ప్రవచించిన ప్రవచనాల కొరకు ఎదురు చూస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. మలాకీ గ్రంథంలోనికి వచ్చేసరికి మలాకీ గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు మధ్య కాలములో 40 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉండిపోయాడు. ఏ వ్యక్తితో మాట్లాడలేదు, ఏ ప్రవక్తతో దేవుడు మాట్లాడలేదు, ఎటువంటి సందేశము పరలోకము నుండి రాలేదు. ఈ భూమి మీద లోక రక్షకుడు జన్మిస్తాడా అని ఒక సందేహముతో ఉండిన కాలమై ఉండినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎవరు మనల్ని రక్షించడానికి ఈ లోకంలోనికి రక్షకుడు జన్మిస్తాడని అనేక ప్రవచనాలు ఉండి ఉన్నవి, కానీ ఆ ప్రవచనాలు నెరవేరటం లేదు. అనేక మంది విశ్వసించిన వారు కనిపెడుతూ ఉన్నారు. విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా ఆ కార్యము కొరకు కనిపెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అట్లాంటి సమయంలో కాలము పరిపూర్ణమై ఉండి ఉన్నది. రోమా గవర్నమెంట్ కాలంలో యేసు క్రీస్తు ప్రభువారు జన్మించాలి అని ఆ దినాన దానియేలు గ్రంథంలో ప్రవచనము ద్వారా తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ కాలమే రానై వచ్చి ఉండి ఉన్నది. ఆ కాలమే వచ్చి ఉండి ఉన్నప్పుడు దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకంలోనికి పంపించి ఉంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, అసలు యేసు క్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలోనికి ఎందుకు పంపించాలి? అత్యున్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి, తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వాన్న విడిచిపెట్టి, ఆ స్తుతుల మధ్యలో ఉండవలసిన ఆ లోకరక్షకుడు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకు ఎందుకు రావవలసిన అవసరత ఏర్పడి ఉన్నది? మనం ఒకసారి 1 తిమోతిలకు రాసిన పత్రికలో గమనించినట్లయితే, 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో సెలవిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమును యోగ్యమునై ఉండి ఉన్నది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు ఈ లోకములోనికి వచ్చి ఉండి ఉన్నాడు అన్న వాక్యము ఏమై ఉండి ఉన్నదంట? నమ్మదగినది అయి ఉండి ఉన్నది అని పౌలు భక్తుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ భూమి మీద ఉన్న పాపులను రక్షించడం కొరకు, ఈ భూమి మీద ఉన్న అనేకమైన వ్యక్తులు నశించిపోకుండా ఉండుట కొరకు యేసు క్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపించడము జరిగి ఉండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా,
ఈ లోకంలో పాత నిబంధన కాలంలో అంతా కూడా గమనించినట్లయితే పాపమునకు పరిహారము అనేక బలులు అర్పించడం జరిగి ఉండున్నది, కానీ సంపూర్ణమైన పాప విమోచన కలగలేదు. కనుక సంపూర్ణమైన పాప విమోచన కలగాలి అంటే నిర్దోషమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, పవిత్రమైన రక్తము, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారానే పాప విమోచన కలుగుతాదని తన ప్రియ కుమారుని పంపించి ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అందుకనే మనం గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రికలో మాట మనం చూస్తూ ఉంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో మనకు సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు అనుగ్రహించాను. ప్రియులారా, దేవుని బిడ్డలారా, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెను తీయలేదు అని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని ఈ లోకములోనికి నీ నిమిత్తము, నా నిమిత్తము, మన అందరి నిమిత్తము పాప విమోచన కలుగు చేయటానికి యేసు క్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలోనికి పంపించి ఉన్నాడని దేవుని యొక్క వాక్య భాగము ద్వారా సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. మరొక అంశాన్ని కూడా గమనించినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తుంటున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనాన్ని గమనించినట్లయితే, చెప్పసఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము అని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ఆయన అనుగ్రహించిన వరములు, ఆయన అనుగ్రహించిన బహుమానము చెప్పసఖ్యము కానివి. ఈ లోకంలో కొన్ని గిఫ్ట్లు మనకి ఎవరైనా బహుకరించి ఉండి ఉన్నారంటే అవి ప్రతి ఒక్కరము కూడా కొనుక్కోగలిగిన ఆ వస్తువులనే మనకు అనుగ్రహించగలరు. లేకపోతే ఇంకనూ కూడా ఎవరైనా అనుగ్రహించి ఉన్నారంటే ఆ యొక్క గిఫ్ట్లు కూడా కొన్ని కొనుక్కోలేనివి అనుగ్రహించవచ్చును. కానీ ఈ లోకములోనికి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని అనుగ్రహించడము, పాప విమోచన అనేది ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా దయచేయలేనిది. తండ్రి అయిన ఆ దేవుడు తన ప్రియ కుమారుని పంపించుట ద్వారా అది చెప్పసఖ్యము కానీ వరమై ఉండి ఉన్నది. కనుక మనం ఏమై ఉండాలంట? దేవునికి స్తోత్రము చెల్లించవలసిన వారమై ఉండి ఉన్నాం. దేవుణ్ణి గణపరచవలసిన వారమై ఉండి ఉన్నాం. దేవుణ్ణి మహిమపరచవలసిన వారమై ఉండి ఉన్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుడు తన కుమారుని అనుగ్రహించి ఉండి ఉన్నాడని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే ఈ క్రిస్మస్ పర్వదినాన దేవుడు నీకు నాకు ఏం అనుగ్రహించి ఉండి ఉన్నాడంటే ఆకాశ నక్షత్రములను బహుకరించి ఉండి ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. మత్తయి సువార్తలోనే 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ నక్షత్రమును గూర్చి ఆచూకీ జ్ఞానులు తెలిపినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ తూర్పున ఏం చేశారంట? తూర్పు దేశమున వారు చూచిన ఆ నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను అని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ నక్షత్రము విషయంలో కూడా యేసు క్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు అనేకమైన నక్షత్రములు ఉండి ఉన్నవి. కానీ యేసు క్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఒక ప్రత్యేకమైన నక్షత్రము అక్కడ జ్ఞానులకు దారి చూపించి ఉండినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క జ్ఞానులు ఆ యొక్క నక్షత్రాలు బట్టి కాలమును అదే రీతిగా ఆ యొక్క వ్యక్తుల యొక్క ప్రత్యేకతను తెలుసుకునటం జరుగుతూ ఉంటుంది. అట్లాంటి సమయంలో వీరికి ఆ నక్షత్రము ఒక్కొక్క నక్షత్రము వచ్చినప్పుడు వీరికి ఏమని తెలిసి ఉంటున్నదంటే ఒక రాజు ఉద్భవించి ఉండి ఉన్నాడు అని వారు కనుగొని ఉండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ కనుగొని ఉండి ఉన్నప్పుడు వెంటనే వారు ఆ నక్షత్రము వెంబడించి ఉండి ఉన్నారు. వెంబడించి ఆ శిశువు ఉండిన ఆ ప్రాంతానికి వెళ్ళటము జరిగి ఉండినట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఆ నక్షత్రము విషయంలో కూడా మనం గమనించినట్లయితే ప్రతిదీ కూడా
ఈ లోకములో యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మము విషయములో ప్రతిదీ కూడా పాత నిబంధనలో ఏముండి ఉన్నవంటే ప్రవచనాలు ముందుగానే తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనాన్ని గమనించినట్లయితే, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనంలో, నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలీలో నుండి లేచును అని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. నక్షత్రము యాకోబులో నుండి ఉదయించును. యాకోబు యొక్క 12 మంది పిల్లలలో యూదా గోత్రములో యేసు క్రీస్తు ప్రభువారు జన్మిస్తారు అని ఆ దినమే దేవుని యొక్క వాక్య భాగము ద్వారా సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఆ నక్షత్రము యాకోబులో నుండి ఉదయిస్తుంది. ఒక్కొక్క నక్షత్రము ఒక రక్షకుడు రక్షించే ఆ వ్యక్తి జన్మించడము జరుగుతుందని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ఒకసారి మనము గమనించినట్లయితే ఏ రీతిగా ఆ శాస్త్రజ్ఞులు జ్ఞానులు తెలుసుకున్నారన్న అంశాన్ని గమనించినట్లయితే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 41వ వచనాన్ని మనము చదువుకుందాం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. ప్రియులారా, దేవుని బిడ్డలారా, నక్షత్రమునకును మరొక నక్షత్రమునకును భేదము కలదు కదా అని దేవుని యొక్క వాక్య భాగము ద్వారా సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ఆకాశంలో అనేకమైన నక్షత్రములుంటే ఒక ప్రత్యేకమైన నక్షత్రము జ్ఞానులు కనుగొని ఉండి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అన్ని నక్షత్రముల కంటే ప్రత్యేకముగా ఒక నక్షత్రం ఉండి ఉన్నది. అందుకని ఆ జ్ఞానులు ఏమై ఉండి ఉన్నారంట, ఒక రాజు జన్మించి ఉండి ఉన్నారు, ఒక రాజు ఈ లోకములో జన్మించి ఉండి ఉన్నారని వారు తెలుసుకొని ఉండి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ యొక్క రాజు లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారై ఉండి ఉన్నాడని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. యోహాను సువార్తలో కూడా గమనించినట్లయితే 8వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తుంటున్నాం, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవారు చీకటిలో నుండక జీవములో వచ్చును అని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. యేసు క్రీస్తు ప్రభువారు లోకమునకు వెలుగిచ్చుటకే ఆయన వచ్చి ఉండి ఉన్నారు. చీకటిలోను అంధకారములో ఉన్న మనకు వెలుగు ఇవ్వటము కొరకే ఈ లోకములో జన్మించి ఉన్నారని దేవుని యొక్క వాక్య భాగము ద్వారా సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. కాబట్టి ఆయన బిడ్డలమైన మనము, ఆయన యొక్క అడుగు జాడల్లో నడుచుకుంటున్న మనము ఏ రీతిగా ఉండాలి, ఒక వెలుగు సంబంధులుగా మనము ఉండాలని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. దానియేలు గ్రంథంలో గమనించినట్లయితే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తుంటున్నాం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలి ఉండి ఉన్నారని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ అనేది ఒక ఇంట్లో వంటలు వండుకునటము కానే కాదు, క్రిస్మస్ అంటే బట్టలను వేసుకునటము కానే కాదు, కానీ మన జీవితాలలో ఒక కొత్త వెలుగు రావాలి. అనేకులకు, అన్ని జనాంగానికి మార్గదర్శకులుగా మనం ఉండాలి. అనేకులకు వెలుగును చూపించే వారముగా ఉండాలి. క్రీస్తు మార్గములో నడుచుకొనుచు అనేకులను ఆ దేవుని వైపు నడిపించే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యము ద్వారా సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. మొదటిది, దేవుడు తన కుమారుని అనుగ్రహించడము జరిగి ఉంటున్నది. రెండవది, ఆయన నక్షత్రమును అనుగ్రహించడము జరిగి ఉంటున్నది. ఈ లోకంలో మనకు అనుగ్రహించిన ఒక గిఫ్ట్లు అన్నది మనం గమనించినట్లయితే, ఇంకా మూడవది గమనించినట్లయితే పశువుల పాకను బహుకరించడం జరిగి ఉంటున్నది. ఆ పశువుల పాక మనకు బహుకరించడం ఏమిటండి? ఆయన జన్మించింది పశువుల పాకలో జన్మించాడు, కానీ మనకు పశువుల పాక మనకు బహుకరించలేదు అనే ఒక సందేహము మనకు రావచ్చు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, లూకా సువార్తలో ఒకసారి గమనించినట్లయితే 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తుంటున్నాం, తల తొలుచూని కుమారుని కని
పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను అని సెలవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. పశువుల పాక ఏమై ఉండి ఉన్నదంట? కల్ముషముతో ఉంటుంది. కల్ముషము లేకుండా పశువుల పాక సమస్తము కూడా ఏమై ఉండి ఉన్నదంట? అక్కడ వ్యర్థాలతో ఉండి ఉన్నది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తదనంతరము ఆ పశువుల పాక ఏమై ఉండి ఉన్నది అంటే దేవుని యొక్క దూతల యొక్క స్తుతులతో నిండి ఉండి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క గ్రామంలో, బెత్లెహేము గ్రామంలో గమనించినట్లయితే అనేకమైన స్థలము, అనేకమైన ఇళ్ళలు ఉండి ఉన్నవి. కానీ వారెవ్వరూ కూడా యేసేపు మరియకు స్థానాన్ని ఇవ్వలేకపోయిండి ఉన్నారు. కానీ ఎవరు స్థానము ఇవ్వగలిగి ఉండి ఉన్నారంటే చివరికి ఆ యొక్క పశువుల శాలే వారికి ఆ లోకరక్షకుడు జన్మించే స్థానమై ఉండి ఉన్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అశుద్ధముతో ఉన్నది శుద్ధి చేయబడటము జరిగి ఉండి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి జన్మముతో ఆ యొక్క పశువుల పాక ఏమై ఉండి ఉన్నది? శుభ్రమైనది, శుద్ధి అయి ఉండి ఉన్నది, పవిత్రపరచబడటం అనేది జరిగి ఉండి ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. అట్లాగునే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరి హృదయములో ఉద్భవించి జన్మించుటతో మనలో, మన హృదయములో ఉన్న సమస్త కల్ముషాన్ని, సమస్త పాపమును తీసివేసి శుద్ధులుగా తీర్చిదిద్దబడాలి. అదే నిజమైన క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ ఏమై ఉండి ఉన్నదంటే పాపానికి స్థానము లేదు, అశుద్ధతకు స్థానం అనేది లేకుండా శుభ్రపరచబడాలి, హృదయము శుభ్రపరచబడాలి. అందుకనే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. గొర్రెల కాపర్లు హృదయ శుద్ధితో ఉన్నారు. ఆ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని, వర్తమానాన్ని వారి యొక్క హృదయములో పదిలపరుచుకుని అంగీకరించగలిగిన అంత శుద్ధతలో ఉండి ఉన్నది. కనుకనే వర్తమానము మొదట ఎవరి యొద్దకు వెళ్ళింది? దూత. గొర్రెల కాపర్లు పామర్లకు యొద్దకు వెళ్ళినట్లుగా చూస్తుంటున్నాం. తెలిపిన ఆ వర్తమానాన్ని విన్న వెంటనే వారు కదిలారు. అక్కడ బాలుడైన యేసు క్రీస్తు ప్రభు వారిని చూడగలిగి ఉండినట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మన హృదయాలు చాలా ప్రాముఖ్యమైనవి. మన హృదయము దేవుని ఇదే ఉండి ఉన్నది. అందుకనే లూకాసు సువార్త 2వ అధ్యాయంలో 16 నుంచి 20 వచనంలో గమనించినట్లయితే గొర్రెల కాపర్లందరూ కూడా వెళ్ళి దేవుణ్ణి మహిమపరిచి ఉండి ఉన్నారని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఒకసారి ప్రకటన గ్రంథంలో గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తుంటున్నాం. ఇదిగో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో తలుపు నొద్ద నుండి నిలిచి తట్టుచున్నాను, ఎవరైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి నేను అతనితో, నేనును నాతో కూడా అతనును కలిసి భోజనము చేయుదుము. ప్రియులారా, దేవుని బిడ్డలారా, యేసు హృదయం అనే తలుపును తట్టుచున్నాడు అని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ఈ క్రిస్మస్ దినాలలో అనేక క్రిస్మస్లు గతిస్తూ ఉన్నవి. కానీ ఈ క్రిస్మస్ పర్వదినాన దేవుడు నిన్ను, నన్ను, నీ హృదయాన్ని తట్టుతూ ఉన్నాడు. దేవుని రాకడ ఎప్పుడు సమీపిస్తుందో తెలియదు, కానీ నీ హృదయం అనే తలుపును తెరిచి ఉంచవలసిన వాడు అయి ఉండి ఉన్నాం. దేవునితో నీతో దేవుడు కలిసి సహవాసము చేసే భాగ్యము అనుగ్రహిస్తాను అని దేవుని యొక్క వాక్య భాగము ద్వారా సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ఆయన స్వరాన్ని వినాలి, ఆయన యొక్క స్వరము వినాలి, ఆయనతో పాటు సహవాసము చేయాలని ఆసక్తి కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఎందుకు అనగా ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో, మనము జీవము గల దేవుని ఆలయమై
ఉండి ఉన్నాము. మనము జీవము కలిగిన దేవుని యొక్క ఆలయమై ఉండి ఉన్నాము కనుక మన యొక్క సమస్తము కూడా పవిత్రముగా ఉండవలసినది. మనలో ఉన్న అపవిత్రతకు చోటు అనేది లేకుండా, అపవిత్రత అనేది లేకుండా శుభ్రత కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్య భాగము ద్వారా సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ఇంకా మూడవదిగా ఈ లోకములో లోకరక్షకుడు జన్మించుట ద్వారా అనుగ్రహించినది మూడవది మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, వయసురీత్యా కళ్ళు తీరటం జరిగి ఉంటున్నది. దేవుని కృపను బట్టి బాగానే ఉన్నారు. ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థనలో దేవుని యొక్క వాక్యంలో మనము గమనించినట్లయితే నాలుగవదిగా మనము యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో జన్మించుట ద్వారా జ్ఞానులు కానుకలను బహుకరించడము జరిగి ఉంటున్నది. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు జ్ఞానులు వచ్చారు, ఆ యొక్క కానుకలను సమర్పించడము జరిగి ఉండినది. సమర్పించిన ఆ కానుకల విషయంలో గమనించినట్లయితే బంగారము, సాంబ్రాణి, బోళము. బంగారము వచ్చేసరికి రాజరికానికి సూచనగా ఉండి ఉన్నది. సాంబ్రాణి వచ్చేసరికి ఆయన పూజనీయుడు, ఈ లోకంలో ఆయన తప్ప ఇంకెవరును కూడా పూజనికి అర్హుడు కానే కాదు. ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడని ఆ యొక్క సామ్రాణిని సమర్పించడము జరిగి ఉన్నది. ఇక మూడవదిగా గమనించినట్లయితే బోళమును కూడా కానుకగా సమర్పించడం జరిగి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఈ సమర్పించిన ఈ కానుకలు ఆయన యొక్క భవిష్యత్ కాలానికి సూచన. ఆయన భవిష్యత్ కాలంలో ఆయన పట్ల జరగనున్న ప్రతి కార్యానికి కూడా సూచన ఉండి ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. బోళము చేదుగా ఉంటుంది. రానున్న కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో తన కార్యాన్ని జరిగించనున్నాడని తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి రోమీయులకు రాసిన పత్రికలో ఒకసారి గమనించినట్లయితే 9వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని గమనించినట్లయితే శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రారుడయుండి ఉన్నాడు. ఆమేన్. ప్రియులారా, దేవుని బిడ్డలారా, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను అని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభువారు జన్మించవలసిన ఆవశ్యకత ఉండి ఉన్నది అని ప్రవచనాల యొక్క నెరవేర్పును బట్టి ఈ లోకములో లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు శరీరమును బట్టి ఆయన ఈ లోకంలో జన్మించడము జరిగి ఉంటున్నది. కానీ ఆయన స్తోత్రార్హుడై ఉండి ఉన్నాడు, సర్వాధికారి అయి ఉండి ఉన్నాడు అని దేవుని వాక్య భాగము ద్వారా సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ఒకసారి యెషయా గ్రంథంలో గమనించినట్లయితే యెషయా గ్రంథము మనము 60వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట మనం చూస్తుంటున్నాం. వాక్యాన్ని ముగించుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 6వ వచనంలో, ఒంటెల సమూహము మిద్యాను ఎఫ్రాయిము చేత ఒంటెలను నీ దేశము మీదకి వ్యాపించెను. వారందరూ షేబా నుండి వచ్చేదరు, బంగారు ధూపద్రవ్యములు తీసుకుని వచ్చేదరు, యెహోవాకు స్తోత్రము ప్రకటించెదరు అని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ఈ యెషయా గ్రంథము కూడా 6వ అధ్యాయములో 60వ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభువారిని గురించిన అంశాన్ని మనకు తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ క్రిస్మస్ పర్వదినాన దేవుడు తన ప్రియ కుమారుని
అనుగ్రహించడము జరిగి ఉండినది. ఆకాశ నక్షత్రములను అనుగ్రహించడము జరిగి ఉండినట్లుగా చూస్తూ ఉంటున్నాం. పశువుల పాకను అనుగ్రహించడము జరిగి ఉంటున్నది. పశువుల పాక హృదయ శుద్ధికి సూచన ఉంటున్నది. ప్రతి ఒక్కరము కూడా హృదయ శుద్ధితో దేవుని వెతికే వారముగా ఉండాలి. 4వది జ్ఞానులు కానుకలను సమర్పించడము జరిగి ఉంటున్నది. దేవుడు నీ యొద్ద నా యొద్ద కోరుకునేది ఏమిటంటే హృదయాన్నే కోరుకుంటున్నాడు. హృదయ శుద్ధి గలవారు దేవుని ధన్యులని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. చివరిగా ఒక వచనాన్ని మనము చదువుకుని ముగించుకుందాం. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకున్నట్లయితే, నా కుమారుడా నీ హృదయము నా కిమ్ము అని సెలవిస్తున్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులారా, నా కుమారుడా నీ హృదయము నా కిమ్ము. ప్రియులారా, ఈ దినము దేవుని సన్నిధానంలో ఉన్న మనమందరము కూడా ఆయనను స్తుతిస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఆయన మన యొక్క హృదయాలు ఆయనకు అతి సమీపముగా ఉండులాగన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడని ఘనమైన నామానికి స్తోత్రం చెల్లించుచున్నాం తండ్రి. నీ సన్నిధానంలో ఈ క్రిస్మస్ పర్వదినాన్న తండ్రి ప్రభా, నీవు మాకు అనుగ్రహించిన వాటిని మేము ధ్యానించుకునటానికి ఇచ్చిన తరుణానికి స్తోత్రం చెల్లించుచున్నాం. నీ ప్రియకుమారుని మా కొరకు అనుగ్రహించి ఉండి ఉన్నావు తండ్రి. ఆకాశ నక్షత్రమును తండ్రి ప్రభా నీవు అనుగ్రహించి ఉండి ఉన్నావు ప్రభా. పశువుల పాక తండ్రి ప్రభా అనుగ్రహించి జ్ఞానులు కానుకలు సమర్పించి ఉండి ఉన్నారు తండ్రి ప్రభా. మా హృదయాన్ని నీకు తండ్రి ప్రభా సమర్పించుకుని తండ్రి నీ నిత్య రాజ్యములో మేము పాలి భాగస్తులుగా ఉండలాగున నీ కృప చూపించుమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి పంపించుమని యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు జన్మదినం మరి చక్కని వర్తమానం అందించినటువంటి దైవజనులు కిరణ్ చంద్ర ప్రసాద్ గారికి నా ప్రత్యేకమైన వందనాలండి. మరి ఇప్పుడు కానుకలు స్వీకరించుతుండగా ఉమెన్ సమాజం వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడవలసిందిగా కోరుచున్నామండి. మరి ట్రెజరర్ బృందం వచ్చి కానుకలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఉమెన్ సమాజం వారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడాలి. ట్రెజరర్ బృందం వారు రావాలండి. ట్రెజరర్ బృందం వారు వచ్చి కానుకలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. రాదు కదా. ప్రైజ్ లార్డ్.
హ్యాపీ క్రిస్మస్. చెప్పండి నాకు. కానుకల నిమిత్తం మన మధ్యలో మార్జరీ విన్సెంట్ గారిని వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నామండి. అందరు నుంచోబెట్టండి అందరు ప్రార్థన ఉన్న అవసరతలు ఉన్న వాళ్ళు లేచి నించోమని. అమ్మగారు ఉన్నారండి, మార్జరీ విన్సెంట్ అమ్మగారు. రాజ్కుమార్ అమ్మగారు
ఒకవేళ అమ్మగారు లేని పక్షంలో రాజ్ కుమార్ గారు వచ్చి కానుకల నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నారండి. దయచేసి ప్రార్థన అవసరతలు ఉన్నవారు లేచి నిలబడినట్లయితే కానుకల నిమిత్తము ప్రార్థన చేయటం జరుగుతుంది. ప్రార్థన చేసుకో. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవ, మీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఘనమైన దేవుడు, గొప్ప దేవుడు ప్రభువా తండ్రి, ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన తండ్రి దేవ. ఈ యొక్క క్రిస్మస్ ఆనందాన్ని నాయన మా హృదయాల్లో నింపే దేవుడు ప్రభువా తండ్రి. మా హృదయాలను నాయన తెరచి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం నాయన తండ్రి దేవ. క్రీస్తు నాయన మా హృదయాల్లో పుట్టాలి తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నువ్వు తలుపు నొద్ది ఉండి తట్టుచుండగా నాయన మేము నిర్లక్ష్యం చేస్తున్నామేమో ప్రభువా తండ్రి. నిన్ను ఆహ్వానించే వారంగా మేము ఉండడానికి కృప చూపించండి ప్రభువా. అదే నిజమైన క్రిస్మస్ నాయన. మీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన తండ్రి దేవ. ఇది నాన్న జరిగిన కార్యక్రమం అంతట్లో మీరు ఉండినందుకు మీకు వందనాలు నాయన. ముఖ్యంగా నాయన ప్రభువా ఏలియా మాస్టర్ గారు నాయన మీరు ముట్టండి నాయన ప్రభువా. మీరు స్వస్థపరచండి నాయన ప్రభువా. స్వస్థపరిచి యెహోవా మీరే నాయన. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన ప్రభా. నీ యొక్క జీవాన్ని నాయన వారిలో ప్రవహింప చేయమని మీకు ప్రతిమలాడి అడుగుచున్నాం ప్రభా. నీ దయ కలిగిన, నీ ప్రేమ కలిగిన హస్తాన్ని ఆ బిడ్డ మీద ఉంచండి ప్రభా. ఇప్పుడే నాయన బిడ్డను మీరు ముట్టండి, తాకండి నాయన. మీరు పొందిన దెబ్బల వల్ల మాకు స్వస్థత కలుగుతుంది నాయన. మేము నమ్ముచున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. విశ్వాస సహితమైన ప్రార్థన, రోగిని స్వస్థపరచునన్నావు ప్రభా తండ్రి. నీ నామంలో ఏదడిగినా ఇస్తావు కనుక ఇప్పుడే ఆ బిడ్డలో నాయన నీ యొక్క జీవాన్ని ప్రవహింపచేసి నాయన ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచండి నాయన. ఎంతమంది బిడ్డలు నాయన ఏ ఏ అవసరతల నిమిత్తం నాయన నీ యొక్క సన్నిధిలో నిలబడి ఉన్నారో ప్రభా, వారందరి అవసరతలను, అక్కర్లను తీర్చే దేవుడు నీవే నాయన. ప్రతి జీవి కోరికను నాయన తీర్చి తృప్తిపరిచే దేవుడు నీవే కనుక నాయన ప్రభా. ప్రతి బిడ్డని మీరు నాయన ఆశీర్వదించండి నాయన తండ్రి. నీ కృపలతో నింపండి నాయన తండ్రి. ఈ యొక్క దినంలో నాయన ఎత్తిన నాయన తండ్రి దేవా ఈ కానుకలు నాయన నీ మహిమార్థమై వాడడానికి కృప చూపించండి ప్రభా. నీ సేవలో వినియోగింపబడాలి నాయన. మీరే నాయన ఈ కానుకలను దీవించమని నాయన మీకు బ్రతిమలాడి అడుగుచున్నాను ప్రభా. అదే రీతిగా నాయన తండ్రి దైవ సేవకులు అందించిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అది నెమరు వేసుకుంటూ మా హృదయాల్లో నింపుకుంటూ నాయన ఎల్లవేళలా నాయన నీకు బద్దులమై జీవించడానికి నీ కృప చూపించమని నీ దయగలిగిన హస్తం ప్రతి ఒక్క బిడ్డ మీద ఉంచి నాయన ఆశీర్వదించి అభివృద్ధి పరిచి ప్రభా. మీరే మహిమ, ఘనత, ప్రభావాన్ని పొందుకొనమని యేసుక్రీస్తు వారి పుణ్యపరిశుద్ధ నామంలో బ్రతిమలాడి అడిగి వేడుకొని పొందుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రార్థించిన రాజ్ కుమార్ అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలండి. ఇప్పుడు మరి కేక్ కటింగ్ ఉందండి. ఈ కేక్ కటింగ్ గాను మన పాస్టమ్ గారు స్వరూపరాణి గారు ప్రార్థిస్తారు. ఆమెను ముందుకు రావాల్సిందిగా కోరుచున్నామండి. దయచేసి అడ్వైజర్సు, మన ఎగ్జిక్యూటివ్ బాడీ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నామండి. విజయరత్న గారు, ఉమెన్ కరుణార్ గారు, యూత్ కరుణార్ గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. సేవగారు గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నామండి. అయ్యగారు సేవగారు రండి.
సెక్రటరీ గారు, ఆడిటర్ గారు రండి, తొందర రండి. వినోద్ గారు మీరు రావాలి. ఇంకెవరు పిల్లలు? చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, చీకట్లోనూ స్తోత్రం ప్రభా. దేవా, నువ్వు మాకు అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని బట్టి, నువ్వు మాకు అనుగ్రహించిన నిత్య జీవాన్ని బట్టి ప్రభా, దేవా, నువ్వు మాకు అనుగ్రహించిన సమాధాన స్థితిని బట్టి తండ్రి, ఈ దినాన్న మేము సంతోషిస్తుండగా తండ్రి, దేవా, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా తండ్రి ఇది సంతోషము, సమాధానము, ఆనందము తండ్రి, దేవా, ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని, సమస్తములో నీవే ఉంది మహిమ పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట, రక్షకుండు దయించినాడు, రారే గొల్లబోయులారా, రక్షకుండు దయించినాడు, రారే గొల్లబోయులారా, తక్షణమున పోయి మనని క్షణ ఫలమొందెదాము, రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట, దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దేవుడగు యెహోవా మన దిక్కు చేరి చూచినాడు, రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట. We wish you Happy Christmas. We wish you Happy Christmas. We wish you Happy Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas. Merry Christmas. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. క్రీస్తు నేడే పుట్టెను. హల్లెలూయా.
థ్యాంక్ యూ అండి. ఇప్పుడు అందరికీ ఎవరెవరైతే టోకెన్స్ తీసుకున్నారో భోజనాలు కూడా రెడీగా ఉన్నాయండి. మరి ఎవరెవరైతే టోకెన్ తీసుకున్నారో అందరూ కూడా భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఇప్పుడు మనం ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందామండి. సారీ, ముందు కేక్స్ కూడా సెక్రటరీ గారు అనౌన్స్మెంట్ చేయవలసిందిగా కోరుచున్నాను. యేసుదాస్ గారు, ట్రెజరర్ గారు కానుకలు వివరాలు తెలియపరచుండగా కోరుచున్నాను అండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన అడ్వైజరీ బృందం వారికి, ఎగ్జిక్యూటివ్ వారికి, ఆడిటర్ గారికి, స్త్రీల సమాజం వారికి, యూత్ వారికి, సండే స్కూల్ వారికి అందరికీ వందనాలండి. ఈ క్రిస్మస్ ఆరాధనకి కూడి వచ్చినటువంటి కొత్తగా వచ్చిన వారికి, మరి వేరే ప్రాంతం నుండి ఇప్పుడు విజిట్ చేయడం వచ్చిన వారికి అందరికీ కూడా యేసు ప్రభు యొక్క నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నామండి. గత వారం సేకరించబడినటువంటి కానుకల వివరాలు ఎలా ఉన్నాయండి? 19,630 రూపాయలు. మొదటిగా దేవాతి దేవునికి వందనాలు తెలియచేయుచున్నానండి. వేదికను అలంకరించిన పాస్టర్ గారికి, జాయింట్ సెక్రటరీగా రావాల్సిందిగా మనవి చేయుచున్నాను. జాయింట్ సెక్రటరీ గారు రతన్ రాజు గారు చక్కని వాక్య పరిచర్యను అందించి మనల్ని ఎంతగానో ఆత్మీయంగా నడిపించినటువంటి రెవరెండ్ కిరణ్ చంద్ ప్రసాద్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేయుచున్నాను. అదే రీతిగా అధ్యక్షులు ఈనాటి క్రిస్మస్ పండుగలో మనల్ని ఎంతగానో దేవుని నామ మహిమార్థమై నడిపించి మనల్ని చక్కని రీతిలో మనల్ని ఈ యొక్క పండుగలో పాలిభాగస్తులు చేసినటువంటి కాటన్ జయరాజ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేయుచున్నాను. అడ్వైజరీ బోర్డు సభ్యులకు, ఎగ్జిక్యూటివ్ వారికి, డీకెన్ వారికి, కూడి వచ్చిన సంఘం అంతటికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. నిన్నటి రాత్రి జరిగిన కార్యక్రమాల్లో మీరందరూ చక్కగా మాతో పాలిభాగస్తులై మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరిచి కార్యక్రమాన్ని సజావుగా జరుగుటకు మీరందరూ మాకు సహకరించిన విధానాన్ని బట్టి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేయుచున్నాను. అదే రీతిగా చర్చి యొక్క క్యారల్స్లో ఇంచుమించుగా 30 మంది సభ్యులు క్యారల్స్లో పాల్గొన్నారు. సాయంకాలం మొదలుకొని తెల్లవారులు 5 గంటల వరకు మేము విజయరత్నం గారి ఇంటికైతే 5:30 గంటలకు వెళ్ళామండి. మీరు నమ్ముతారు? నిజంగా 5:30 గంటలకి తెల్లవారులు తిరిగాము. ఎవరు అలసిపోలేదు. అయితే ఇశ్రాయేలీయులు 40 దినాలు 40 రాత్రులు ఏ విధంగా అయితే అరణ్య ప్రయాణం చేసి అలసిపోకుండా, చెప్పులు అరిగిపోకుండా, బట్టలు మాసిపోకుండా ఏ విధంగా అయితే ప్రయాణం చేశారో అలా ఈ 30 మంది సభ్యులు కూడా అటు రీతిగా మాతో సహకరించారు. గంభీరంగా పాటలు పాడారు. చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు. అందుని బట్టి నేను పేరు చెప్పాలనుకున్నాను కానీ ఇప్పుడు నా వల్ల కాదు. కాబట్టి దయచేసి మన్నించండి. ప్రతి ఒక్కరికి మా కార్యవర్గానికి మీరు ఎంతగానో సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియచేయుచున్నాను. చర్చి డెకరేషన్ విషయంలో పెద్ద వయసు నాతో కార్యవర్గ సభ్యులు అందరూ పెద్దవారండి. జయరాజ్ గారు రిటైర్డ్ ఎంప్లాయీ, రతన్ రాజు గారు, రమణ గారు రిటైర్డ్ ఎంప్లాయీస్ అయినప్పటికీ డిస్ట్రిబ్యూట్ చేశాడు. అయినప్పటికీ వారు వయసుని పక్కన పెట్టి మంచు చలి అని చూడకుండా ఈ చర్చి డెకరేషన్లో కానీ లైటింగ్ అన్నిటిలో ప్రతి విషయంలో ఉదయం నుంచి సాయంకాలం వరకు నాతో సహకరించి ముగ్గురు కార్యక్రమంలో ఈ కార్యక్రమాలన్నింటిలో కార్యవర్గ సభ్యులు అందరూ ప్రోత్సహించి నాతో సహకరించినందుకు వారందరికీ ప్రత్యేకమైన వందనాలు. లైటింగ్ విషయంలో ఆనంద్, కమల ప్రసాద్, ఎంతగా సామ్యుల్ ఆనంద్ అతను వచ్చి ఇది ఇక్కడ బాగుంటుంది, ఇది ఇక్కడ బాగుంటుందని ఎంతగానో మాకు
ప్రోత్సాహపరిచారు. అటు రీతిగా ఆయన బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. కమల ప్రసాద్ అయితే ఇక చెప్పవసరం లేదండి, టాప్ టు బాటమ్ కమల ప్రసాదే. ఒక స్పూన్ లేదంటే కమల ప్రసాద్. అటు రీతిగా కమల ప్రసాద్ మాకు ఎంతగానో సహాయం చేశారు. బ్యానర్స్ విషయంలో కూడా ఈ యూత్ కన్వీనరు ప్రవీణ్, అదేవిధంగా వెన్నీ, నిన్నే చెప్పాను వాళ్ళకి, నిన్న మధ్యాహ్నం చెప్పాను. చెప్తే వాళ్ళ దగ్గరుండి భోజనం మానేసి బ్యానర్ అయ్యే వరకు అక్కడే ఉండి వాళ్ళు వచ్చి బ్యానర్ కట్టే వరకు వాళ్ళ యొక్క పాత్ర ఉంది. అందును బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేయుచున్నాను. దూర ప్రదేశాల నుంచి వచ్చి దేవుని యొక్క ఆరాధనలో పాలిభాగస్థులైనటువంటి అనేక దూర ప్రదేశాల నుంచి, అమెరికా, దుబాయ్ అటువంటి ప్రదేశాల నుంచి, దూర ప్రదేశాల నుంచి వచ్చి దేవుడు వారికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి క్షేమముగా వారు ఆరోగ్యంగా వచ్చి మనతో ఈ యొక్క క్రిస్మస్ పండుగలో పాలిభాగస్థులైనందుకు వారిని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేయుచున్నాను. అదేవిధంగా వచ్చే ఆదివారం యథావిధిగా ఆరాధన క్రమం ఉదయం 10 గంటలకు ఉంటుంది. వచ్చే ఆదివారం మన యొక్క సాకేతపుర సంఘ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ప్రతి ఒక్కరూ అది కూడా పండగ వాతావరణంలో జరగాలి. మనం కూడా స్థలాన్ని చర్చిని కట్టారు అంటే ఆ చర్చి యొక్క పుట్టినరోజు దినాన్ని ఏ విధంగా జరుపుకోవాలో, మన పుట్టినరోజు దినాన్ని ఏ విధంగా జరుపుకుంటామో అదేవిధంగా ఆ రోజు కూడా సమయానికి రండి. చక్కగా దేవుని ఆరాధనలో ఒక పండుగ వాతావరణంలో ఆ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. అదే రీతిగా వచ్చే మీకు క్రిస్మస్ 1 తారీఖుకి భోజన కూపన్స్ బయట అమ్మబడుతున్నాయి. కూపన్ వెల 50 రూపాయలు. ప్రతి సభ్యులు తీసుకోండి, ఎందుకంటే ఆ యొక్క ఎస్టిమేషన్ తెలియడం కోసం మాకు అవసరం. తర్వాత అప్పుడు వచ్చి నాకు ఇవ్వండి అంటే మేము మీ దగ్గర అయితే మేము మీ మాట కొట్టివేయలేం కాబట్టి క్యాటరింగ్ వాళ్ళు మమ్మల్ని ఊరుకోరండి. దయచేసి గమనించండి, ప్రతి ఒక్కరూ మాతో సహకరించండి. ఈ సంవత్సరం అంతట్లో మీరు ఎంతో సహాయం చేశారు, అందుని బట్టి మీకు వందనాలు. రాత్రి సూపు తయారు చేయడంలో స్త్రీల సమాజం వారు మరి ముఖ్యంగా నాకు ఈ ప్రోత్సాహాన్ని, నాకు ఆలోచన రావడానికి గల కారణం శాంతి గారు. సూప్ పెట్టాలనుకుంటున్నాను అని శాంతి గారికి నేను చెప్పగానే నేను తయారు చేస్తానని తను ముందుకు వచ్చారు. అందుని బట్టి శాంతి గారికి వందనాలు. మరి ముఖ్యంగా పాస్టరమ్మ గారు యాక్చువల్గా కూరగాయలు కోసి ఆ స్టవ్ దగ్గర నుండి పాస్టరమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు. అమ్మగారు మీకు ధన్యవాదాలండి. మా కార్యవర్గం తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈయన ప్రకటన ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు. చివరిగా ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందామండి. దైవజనులు ముగింపు ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన, పల్లవ ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనను మనము ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియ పరలోక తండ్రి, నిఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వందనము స్తోత్రం చెల్లించుచున్నాం ప్రభా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ నీ వాక్యము సెలవిస్తున్నావు తండ్రి ప్రభా. అటు రీతిగా ఈ లోకంలో తండ్రి ప్రభా మా నిమిత్తము, మా పాపం నిమిత్తం ఈ లోకంలో జన్మించిన తండ్రి ఆ బాల యేసును గూర్చి మేము ధ్యానించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి నీవు ఇచ్చిన తరుణానికి స్తోత్రం చెల్లించుచున్నాం ప్రభువా. మేమందరము కూడా ఒక కుటుంబముగా కూడి తండ్రి, ఒక సహవాసముగా, సమాజముగా కూడి నిన్ను స్తుతిస్తూ ఉండగా నీ దీవెన దయచేయమని అడుగుచున్నాం. ఈ క్రిస్మస్ పర్వదినాలలో తండ్రి ప్రభా మేమందరము కూడా హృదయమును తెరిచి తండ్రి మా యొక్క హృదయంలో నిన్ను ఆహ్వానించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం. దూర ప్రాంతాల నుంచి తండ్రి ప్రభా బిడ్డలను తోడుకుని వచ్చినందుకు స్తోత్రం చెల్లించుచున్నాం తండ్రి. వారిని, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. నీ దీవెన, నీ ఆశీర్వచనము మెండుగా కుమరించమని అడుగుచున్నాం. తిరిగి తండ్రి ప్రభా మా గృహాలకు మేము తిరిగి వెళ్ళుచుండగా సంతోషముతో, సమాధానముతో తండ్రి ఈ క్రిస్మస్ సంతోషంతో మేము మా గృహానికి తిరిగి వెళ్ళటానికి నీ కృప చూపించుమని యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి నెరవేరును గాక.
నా ప్రార్థన క్షమించిన ప్రకారము ప్రార్థన క్షమించు. మమ్మ శోధన తేకాకి నేను తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని దీవెన కుడి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ క్రిస్మస్ మరో దినాన తండ్రి ప్రభా ఈ లోకంలోనూ జన్మించుట ద్వారా అనుగ్రహించిన సంతోషము, సమాధానము ప్రతి ఒక్కరికి సదా తోడయుండును గాక. తండ్రి కుమార శుద్ధాత్మకును ప్రభు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని రేపుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవును ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును ప్రభు స్తుతి మహిమలు కలుగుగాక.